नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। भाकपा के राज्य सहायक सचिव टी श्रीनिवास राव ने कहा कि भाकपा पार्टी का शताब्दी समारोह 26 दिसंबर को खम्मन में आयोजित किया जाएगा। जनसेवा दल इस जनसभा की सफलता के लिए 15,000 लोगों के साथ मार्च करेगा। भाकपा पार्टी के एक सहयोगी समूह जनसेना के कार्यकर्ताओं के लिए वारंगल शहर के एक मैदान में प्रशिक्षण वर्ग शुरू हो गया। भाकपा के राज्य सहायक सचिव टी श्रीनिवास राव, जिला सचिव SK बशमिया, सेवा दल के राज्य संयोजक पंचला रमेश, जिला नेता गन्ना रपू रमेश, गुंडे बद्री, गुस्सा रविंदर और अन्य ने कार्यक्रम में भाग लिया। इस अवसर पर बोलते हुए टी श्रीनिवास राव ने कहा कि 26 दिसंबर को खम्मन में आयोजित जनसभा की सफलता के लिए 15,000 लोगों के साथ मार्च करने के लिए 2 दिवसीय प्रशिक्षण वर्ग आयोजित किए जा रहे। డిసెంబర్ 26వ తారీఖు నాడు ఖమ్మంలో జాతీయ స్థాయి లోపల జరగబోతా ఉంది. దానికంటే ముందు అన్ని జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి జనసేవా దళ్ కార్యకర్తల శిక్షణ శిబిరాలు అన్ని జిల్లాల్లో కూడా చేపడతా ఉన్నాం. దాదాపుగా జనసేవా దళ్ కార్యకర్తలు ఈ రాష్ట్రం లోపల ఒక 15,000 మందికి ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున ఖమ్మంలో జరగబోయేటువంటి బహిరంగ సభ సందర్భంగా కవాతు జనసేవాదళ కార్యకర్తల కవాతు నిర్వహించబోతా ఉన్నాం. ఈ దేశం లోపల భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అయితే ఉన్నది. 100 సంవత్సరాల కార్యక్రమాన్ని సంవత్సర కాలం పాటు మరి వివిధ రూపాల లోపల వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది. ఈ దేశంలో ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం అనునిత్యం అధికారంలో ఉన్నా లేకున్నా కేవలం ప్రజల సమస్యల మీద కొట్లాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. 100 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అనేక హక్కులను ప్రజలకు సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ 100 సంవత్సరాల ముగింపు వేడుకలు ఖమ్మంలో జరగబోతూ ఉన్నాయి. ఈ జనసేవా దళ్ కార్యకర్తలు, జనసేవా దళ్ అంటే ఈరోజు ఈ దేశంలో విపత్తు వచ్చినప్పుడు కానీ లేదంటే ప్రజలను కాపాడాల్సినటువంటి ప్రతి సందర్భంలో కూడా జనసేవదళ కార్యకర్తలు ముందుండి ప్రజలకు రక్షణగా ఉండేటువంటి ఒక సంస్థ జనసేవదళ భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థ. దానికి సంబంధించినటువంటి శిక్షణా శిబిరాలు ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి శిక్షణా శిబిరాలు రాష్ట్రం అంతా కూడా జరిగి మరి ఈ 100 సంవత్సరాల పండుగను అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం